ఎడెక్స్ యాప్ ఓపెన్ చేశాక రెజ్యూమ్ నెట్వర్కింగ్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ అనే కోర్సు మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సబ్సెక్షన్ 0 మీద ట్యాప్ చేయండి. కింద సబ్సెక్షన్ 1 అని వస్తుంది, అక్కడ ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కింద నెక్స్ట్ అని ఉంటుంది. సబ్సెక్షన్ 1 మొత్తానికి నెక్స్ట్ అనే ఆప్షన్స్ ట్యాప్ చేయండి. ఇక్కడ కూడా నెక్స్ట్, ఇక్కడ కూడా నెక్స్ట్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇక్కడ కూడా నెక్స్ట్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇక్కడ కూడా నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇక్కడ కూడా నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇక్కడ కూడా నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇప్పుడు మీకు వీడియో వస్తుంది. ఈ వీడియోని లాస్ట్ 10 seconds కంపల్సరీ వాచ్ చేయండి. Let's get started. లాస్ట్ 10 seconds వాచ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ కూడా నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. ఇక్కడ కూడా నెక్స్ట్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఇక్కడ V1 వెబ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే మీకు క్రోమ్లో ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం క్రోమ్లోనే వర్క్ చేస్తాం. ఇక్కడ బ్యాక్ టు కోర్స్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది అంటే నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి ఇలా ఓపెన్ అయింది. మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ని కాపీ చేసి ChatGPT ఆర్ఎల్స్ గూగుల్ ఎక్కడైనా మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ ఆన్సర్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ని కాపీ చేసి మీకు ఒక డెమో చూపిస్తాను. కాపీ. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ని పేస్ట్ చేస్తున్నాను ChatGPTలో. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ఆన్సర్ని కాపీ చేసుకొని మళ్ళీ ఈడిఎక్స్ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ చేశాక సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక కరెక్ట్ అని రాగానే నెక్స్ట్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సబ్సెక్షన్ 1 అని వచ్చింది కదా, వీటిల్లో మళ్ళీ సెక్షన్ 1 అని వచ్చింది కదా, వీటిల్లో మళ్ళీ సబ్సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ సింబల్ ఉన్న ప్రతి ఇంటర్ఫేస్ని ఆ ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వగానే కింద నెక్స్ట్ అని ట్యాప్ చేయాలి. ఇక్కడ కూడా సింబల్ ఇదే వచ్చింది, అందుకని నేను ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తున్నాను. అలా ఇక్కడ 5 సింబల్స్ సేమ్ ఉంటాయి. అన్నీ ఓపెన్ అవ్వగానే నెక్స్ట్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ కూడా నెక్స్ట్, ఇక్కడ కూడా నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ సింబల్ మీద ఉంది. ఈ సింబల్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఆన్సర్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీరు కూడా 5.1.2.6 లెర్నింగ్ చెక్ అని ఉన్న ఈ క్వశ్చన్స్కి నేను ఇప్పుడు ఆన్సర్స్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ 1, 2, 3, 4 సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ కొట్టండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్స్ 1, 2, 4, 6
సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ కొట్టండి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ 3 సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ ట్యాప్ చేయండి. ఆ తర్వాత మీకు ఇలా అన్నీ కరెక్ట్ అని వచ్చాక నెక్స్ట్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇంటర్ఫేస్ ఈ సింబల్ మీదకి వెళ్ళిపోయింది. ఈ సింబల్ మీద వెళ్ళిపోయిందని ఎలా చెప్తున్నానంటే ఇక్కడ బ్లాక్ కలర్ ఒక చిన్న బార్లా వచ్చింది. అలా ఉంటే ఆ ఇంటర్ఫేస్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కూడా నెక్స్ట్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. ఇలా వచ్చినప్పుడు మాత్రమే మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇది ఒకసారి జాగ్రత్తగా ఉండండి. క్రియేట్ రెస్పాన్స్ అని ఉంటుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఇలా ఓపెన్ అయింది. మీకు క్రియేట్ రెస్పాన్స్ అని ఉంటుంది. క్రియేట్ రెస్పాన్స్ మీద ట్యాప్ చేయండి. ఇట్లా నేను మీకు చూపిస్తాను. One minute. ఇక్కడ మీకు క్వశ్చన్ ఉంటుంది. నేను ఫిల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ బాక్స్ ఫిల్ అయి ఉంది. ఈ క్వశ్చన్ ఉంటుంది. ఓన్లీ ఈ క్వశ్చన్ వరకే మీకు చూపిస్తుంటుంది. కింద బాక్స్ ఎంటీగా ఉంటుంది. అప్పుడు మీరు క్వశ్చన్ని కాపీ చేసుకొని ChatGPTలో పేస్ట్ చేసి అక్కడ ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ని ఇక్కడ ఈ లొకేషన్లో, ఇప్పుడు నేను కాపీ చేసే లొకేషన్లో పేస్ట్ చేయాలి. ఇదండి, ఇక్కడ పేస్ట్ చేశాక సబ్మిట్ యువర్ రెస్పాన్స్ అని ఉంటుంది. అక్కడ సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని సెల్ఫ్ గ్రేడింగ్ అడుగుతుంది. సెల్ఫ్ గ్రేడింగ్ ఎలా చేయాలంటే ఇప్పుడు ఆ ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వట్లేదు, నేను మీకు అయినా చెప్తాను. సెల్ఫ్ గ్రేడింగ్ మీద ట్యాప్ చేయగానే రైట్ సైడ్లో మనకి ఆప్షన్స్ అడుగుతుంది. ఎక్సలెంట్, గుడ్ అండ్ ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. మీరు ప్రతిదానికి ఎక్సలెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక కింద కమెంట్స్ అడుగుతుంది. కమెంట్స్లో కూడా మీరు ఎక్సలెంట్ అనే టైప్ చేయాలి. అలాగా 3-4 రోస్ ఏమో ఉంటాయి. అన్నిటికీ మీరు ఎక్సలెంట్ అని సెలెక్ట్ చేసుకొని ఎక్సలెంట్ అని ట్యాప్ చేయాలి. ఓవరాల్ రెస్పాన్స్ కూడా అడుగుతుంది. ఓవరాల్ రెస్పాన్స్లో కూడా ఓవరాల్ ఇట్ వాజ్ ఎక్సలెంట్ అని టైప్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఓవరాల్ ఇట్ వాజ్ ఎక్సలెంట్ అని టైప్ చేయాలి. ఆ తర్వాత మీ రెస్పాన్స్ సబ్మిట్ చేశాక, మీ సెల్ఫ్ గ్రేడింగ్ సబ్మిట్ చేశాక మీకు వ్యూ యువర్ గ్రేడ్స్ అని వస్తుంది. దాని మీద ట్యాప్ చేయగానే ఇదన్నీ ఇక నేను చెప్పాను కదా, ఇదన్నీ నేను ఇక్కడ ఎక్సలెంట్ అని సెలెక్ట్ చేశాను. 3 పాయింట్స్ వచ్చాయి. కింద కమెంట్స్లో కూడా ఎక్సలెంట్ అనే నేను కమెంట్ చేశాను. ఇక్కడ స్ట్రక్చర్లో కూడా ఎక్సలెంట్ అనే సెలెక్ట్ చేశాను. అలా ప్రతి దానికి ఎక్సలెంట్ అనేనే మనం సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఓవరాల్ ఫీడ్బ్యాక్లో కూడా నేను ఓవరాల్ ఇట్ వాజ్ ఎక్సలెంట్ రెస్పాన్స్ అని టైప్ చేశాను. సో ఇలా మనం ఈ సెల్ఫ్ అసెస్మెంట్ని ఫిల్ చేయాలి. ఆ తర్వాత కింద క్లోజ్ బార్ ఉంటుంది. ఆ క్లోజ్ బార్ని ట్యాప్ చేయండి. మళ్ళీ మీకు ఇంటర్ఫేస్ బ్యాక్ వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇట్లా మీకు కంప్లీట్ అని వచ్చాక మీరు నెక్స్ట్కి మూవ్ అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంటర్ఫేస్ వీటి మీదే ఓపెన్ అవుతాయి. అప్పుడు మీరు నెక్స్ట్కి మూవ్ అవ్వాలి. ఇట్లా మీరు అన్నీ ఫిల్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఓన్లీ ఇలా ఈ సింబల్ వచ్చినప్పుడు మీరు ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వగానే నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఓన్లీ ఈ సింబల్ మీనింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఆన్సర్స్ టైప్ చేయాలి కాబట్టి నేను మీకు ఓన్లీ ఆన్సర్సే ఇప్పుడు నేను చూపిస్తున్నాను.
ఇదండి ఇక్కడ కూడా మీకు ఇలా ఉంటుంది క్వశ్చన్. మీరు ఇక్కడ కాపీ చేసి ఏఐలో చాట్ జీపీటీలో పేస్ట్ చేసి అక్కడి నుంచి మీరు ఆన్సర్ గ్యాదర్ చేసుకొని ఆ ఆన్సర్ని ఈ ఎంటీ బాక్స్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేశాక సబ్మిట్ కొడితే మీకు కరెక్ట్ అని వస్తుంది. ఆ తర్వాత మీరు నెక్స్ట్కి మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సెల్ఫ్ అసెస్మెంట్ క్రియేట్ రెస్పాన్స్ అని అడుగుతుంది కదా. క్రియేట్ రెస్పాన్స్ ఇలా అడిగినప్పుడు ప్రీవియస్గా నేను చెప్పినట్టు అలాగే ఇక్కడ క్వశ్చన్ మీకు ఎంటీ బార్ ఉంటుంది. ఇక్కడ మీకు ఎంటీగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను పేస్ట్ చేసే లొకేషన్లో ఇక్కడ మీకు ఎంటీగా ఉంటుంది. ఎంటీగా ఉంటే మీరు ఆన్సర్ ఫిల్ చేయాలని అర్థం. ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది. ఇది మొత్తం క్వశ్చన్. ఈ క్వశ్చన్ను మీరు కాపీ చేసుకొని చాట్ జీపీటీలో పేస్ట్ చేసుకుంటే ఆన్సర్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఆన్సర్ని మీరు కింద ఎంటీ బాక్స్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేశాక సబ్మిట్ యువర్ రెస్పాన్స్ మీద ట్యాప్ చేయాలి. ఆ తర్వాత మిమ్మల్ని సెల్ఫ్ గ్రేడింగ్ అడుగుతుంది. సెల్ఫ్ గ్రేడింగ్ కూడా ఇందాక చెప్పినట్టుగా ఎక్సలెంట్ అనే ఇవ్వాలి. ఆ ఎక్సలెంట్ అని ఇచ్చాక సెల్ఫ్ గ్రేడింగ్ కూడా సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీరు వ్యూ మై గ్రేడ్స్ అని చెక్ చేసుకోవచ్చు. ఇదని ఇక్కడ కూడా మీరు ఏమైతే ఇచ్చారో సెల్ఫ్ గ్రేడింగ్లో అవే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నేను సెల్ఫ్ గ్రేడింగ్లో కూడా ఇక్కడ కూడా ఎక్సలెంట్ ఓవరాల్ ఇట్ వాజ్ ఎక్సలెంట్ అనే సెలెక్ట్ చేశాను. మీరు కూడా ఇలాగే సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ కూడా ఈ సింబల్ అసైన్మెంట్ సింబల్. ఇప్పుడు మనం రెస్పాన్స్ సబ్మిట్ చేసాం. సబ్మిట్ చేశాక కంప్లీట్ అని వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్కి మూవ్ అవుతున్నా. ఇక్కడ ఈ సింబలే కాబట్టి నేను నెక్స్ట్కి మూవ్ అవుతున్నాను. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్స్ వచ్చాయి మనకి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పేజ్ వచ్చేసి 5.1.3.9. ఈ పేజ్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 3 ట్యాప్ చేసి సబ్మిట్ చేయండి. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 1, 2 సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్స్ అన్నీ అంటే ఆల్ ఆన్సర్స్ 1, 2, 3, 4 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయ్యాక ఈ సింబల్ ఉంటే మనం నెక్స్ట్కి మూవ్ అయిపోవచ్చు. మీరు ఇలా నెక్స్ట్కి నేను ఇలా ఈ సింబల్ ఉన్నప్పుడు నెక్స్ట్కి మూవ్ అయిపోతున్నాను అని చెప్తున్నాను కదా. అప్పుడు మీరు నెక్స్ట్కి మూవ్ అవ్వగానే ఇలా మీకు టిక్ మార్క్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ రాకపోతే మళ్ళీ ప్రీవియస్కి వెళ్ళి ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యాక ఉండి ఒకసారి చూసి జూమ్ చేసి చూసి ఆ తర్వాత నెక్స్ట్కి వెళ్తే మీకు టిక్ మార్క్ వస్తుంది కంపల్సరీ. ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మనకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ పేజ్ వచ్చేసి 5.1.4.4 లెర్నింగ్ చెక్ అనే పేజ్. ఆ పేజ్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ వచ్చేసి 3, 4 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్స్ వచ్చేసి 1 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 3 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక కరెక్ట్ అని వచ్చాక మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు అసైన్మెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ పేజ్ చెక్ చేసుకోండి. 5.1.4.7 ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్
ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 4 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 2 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్, ఆ తర్వాత కూడా నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనకు అసైన్మెంట్ క్వశ్చన్స్ ఓపెన్ అయ్యాయి. ఈ పేజ్ వచ్చేసి 5.1.5.1 ఎండ్ ఆఫ్ ద సెక్షన్ అసైన్మెంట్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఆప్షన్ 3, ఆప్షన్ 4 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 4. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 3, 4 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు వీడియో డిస్ప్లే అవుతుంది. ఈ వీడియోని లాస్ట్ 10 సెకండ్స్ కంపల్సరీ వాచ్ చేయాలి. An interview. ఇలా వాచ్ చేశాక నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది. అంటే నేను ఫిల్ చేశాను కాబట్టి నాకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు మళ్ళీ ఈ క్వశ్చన్ని కాపీ చేసుకొని ChatGPTలో పేస్ట్ చేసి ఆన్సర్ కాపీ చేసుకోవాలి. ఆ తర్వాత చేశాక మీకు సబ్మిట్ కొడితే కరెక్ట్ అని వస్తుంది. అప్పుడు మీరు నెక్స్ట్కి వెళ్ళాలి. మళ్ళీ బ్యాక్ టు కోర్స్. ఇక్కడ మనకి సెక్షన్ 2, ఇప్పుడు నుంచి సెక్షన్ 2 స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా వీడియో చూసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు సెలెక్ట్ 1 వర్డ్ అని ఉంటుంది. ఇక్కడ నేను కంప్లీట్ చేసా కాబట్టి నాకు ఇలా వచ్చింది. అక్కడ మీకు వర్డ్ టైప్ చేయమని ఉంటుంది. ఒక బాక్స్లో ఎంటీ బాక్స్ ఉంటుంది. అక్కడ మీరు నేను ఎంపతి అని టైప్ చేశాను. మీరు కూడా ఎంపతి అని టైప్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు అక్కడ అడిగే క్వశ్చన్కి మీకు ఎక్కడైనా ఆన్సర్ దొరికితే అది కూడా మీరు టైప్ చేయొచ్చు. ఆ తర్వాత దాన్ని ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ని కాపీ చేసుకొని ChatGPTలోకి వెళ్ళి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ ఆన్సర్ని ఈ ప్లేస్లో మీరు ఆ ఆన్సర్ని పేస్ట్ చేసి సబ్మిట్ కొడితే నెక్స్ట్ కరెక్ట్ అని వస్తుంది. ఆ తర్వాత మీరు నెక్స్ట్కి మూవ్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి నెక్స్ట్ అనే మూవ్ అవ్వాలి. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ మనల్ని అడుగుతుంది. ఈ క్వశ్చన్ని నేను డ్రాప్ చేస్తున్నాను కాబట్టి మీరు ఇక్కడ నెక్స్ట్కి మూవ్ అయిపోవచ్చు. ఇక్కడ కూడా అన్నీ నెక్స్ట్. ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మీరు లీవ్ చేసుకో. ఇక్కడ ఈ పేజ్ చెప్తా చూడండి. 2.5.2.2.7 ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ని లీవ్ చేసేయండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. థర్డ్ క్వశ్చన్ కూడా లీవ్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వీడియో డిస్ప్లే అవుతుంది. వీడియోని వాచ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ కూడా క్వశ్చన్ని కాపీ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి బాక్స్లో పేస్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్.
మళ్ళీ నెక్స్ట్. ఇక్కడ కూడా మీకు ఈ క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ని కాపీ చేసుకొని చాట్ జీపీటీలో పేస్ట్ చేసి ఆన్సర్ని ఈ ఎంటీ బాక్స్లో పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్. ఇక్కడ మీకు వీడియో డిస్ప్లే అవుతుంది. ఆ వీడియోలో నెక్స్ట్ వీడియో వాచ్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఈ పేజ్ వచ్చేసి 5.2.3.6. ఇక్కడ మీకు అసైన్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ 3 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2కి ఆప్షన్ 1 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3కి ఆప్షన్ 2 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత కూడా నెక్స్ట్. ఆ తర్వాత కూడా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత కూడా నెక్స్ట్. ఇప్పుడు మీకు ఈ పేజ్లో క్వశ్చన్స్ ఉంటాయి. పేజ్ వచ్చేసి 5.2.4.3. ఈ పేజ్లో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 4 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీకు రెస్పాన్స్ ఉంటుంది. ఇదండి, ఇక్కడ మళ్ళీ మీరు రెస్పాన్స్ సబ్మిట్ చేయాలి. ఆ రెస్పాన్స్ క్వశ్చన్ని కాపీ చేసుకొని మళ్ళీ మీరు ఆన్సర్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఆ తర్వాత సెల్ఫ్ గ్రేడింగ్ ఉంటుంది. సెల్ఫ్ గ్రేడింగ్ ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ అనే ఇవ్వాలి. ఆ తర్వాత నెక్స్ట్. ఇక్కడ మీకు మళ్ళీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ పేజ్ వచ్చేసి 5.2.4.7. ఈ పేజ్లో ఉన్న ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2, 3 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు మళ్ళీ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. 5.2.5.1. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2, ఆప్షన్ 4, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1, 2, 3, ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3, ఫిఫ్త్ క్వశ్చన్ లీవ్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో డిస్ప్లే అవుతుంది. ఈ వీడియోను కూడా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్ని కాపీ చేసుకొని సేమ్ ప్రాసెస్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు ఎంటీ బాక్స్ ఉండి క్వశ్చన్ అడుగుతుంది. సేమ్ ప్రాసెస్ చేయండి. ఇక్కడ మీకు వీడియో వస్తుంది. వీడియో వాచ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్. మళ్ళీ నెక్స్ట్. మళ్ళీ నెక్స్ట్. ఇక్కడ మళ్ళీ మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఈ పేజ్ వచ్చేసి 5.3.2.4. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2, 4 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్. ఇక్కడ వీడియో డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్.
ఇక్కడ ఈ పేజ్ వచ్చేసి 5.3.2.8 అనే పేజ్. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1, 2, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1, 3, 4, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ వీడియో వస్తుంది, వీడియో వాచ్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఈ పేజ్ వచ్చేసి 5.3.3.4. ఈ పేజ్లో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1, 2, 4, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1, 3, 4, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశాక ట్యాప్ చేయండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మీకు వీడియో కింద క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్లో మీరు ఆ క్వశ్చన్ కాపీ చేసుకొని ఆన్సర్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పేజ్ వచ్చేసి 5.3.3.8. ఈ పేజ్లో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 1, 2, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 4, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ 2, 3. మళ్ళీ నెక్స్ట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఓన్లీ ఈ అసైన్మెంట్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. మిగతా వాటిని అన్నిటిని మీరు ఇంటర్ఫేస్ ఓపెన్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఈ పేజ్ వచ్చేసి 5.3.4.3. ఇక్కడ ఈ పేజ్లో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్ ఆప్షన్స్, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ ఆప్షన్, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. క్లిక్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఈ పేజ్ 5.3.4.7. ఈ పేజ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 1, సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 1, 4, 5, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 2, 3, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ 1 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ పేజ్ వచ్చేసి 5.3.4.10. ఇక్కడ మీకు క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ని కాపీ చేసుకొని ఆన్సర్ని మళ్ళీ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఎండ్ ఆఫ్ ద సెక్షన్ అసైన్మెంట్. ఇది వచ్చేసి 5.3.5.1. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఆప్షన్ 1, 2, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఆప్షన్ 4, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఆప్షన్ 2, 3, 4 సెలెక్ట్ చేసి ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ లీవ్ చేసుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3 సెలెక్ట్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూ టేక్ అవేస్ అని ఉంటుంది. ఇక్కడ కూడా మీరు సేమ్ బాక్స్ పైన ఉన్న క్వశ్చన్ని కాపీ చేసుకొని ఆన్సర్ని బాక్స్ లోపల పేస్ట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక నెక్స్ట్. ఇప్పుడు మనం సెషన్ 4కి మూవ్ అయ్యాం. ఇక్కడ 16 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 16 క్వశ్చన్స్ని జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్తాను అలా ఫాలో అయ్యి ఆన్సర్స్ పెట్టండి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1, 3, ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఆల్ ఆప్షన్స్, ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2, 3, ఆప్షన్ 5, సిక్స్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3, సెవెంత్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2, ఎయిత్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2, 3, నైన్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1, 10th క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3, 11th క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1, 4, 12th క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3, 13th క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2, 4, 14th క్వశ్చన్ లీవ్ చేయండి. 15th క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3, 16th క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2, 3,
అన్నీ మీరు ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేశాక అప్పుడు మాత్రమే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా ఇలాగే క్వశ్చన్ ఉంటుంది, బాక్స్ టైప్ క్వశ్చన్. ఇది కూడా ఫిల్ చేయండి. ఆ తర్వాత కంప్లీట్ ద కోర్స్ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి. ఆ తర్వాత ఇద్దండి కంగ్రాచులేషన్స్, ఇలా యువర్ సర్టిఫికేట్ ఈజ్ అవైలబుల్ అని వస్తుంది. అప్పుడు మీరు వ్యూ మై సర్టిఫికేట్లోకి వెళ్ళి మీ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.